ఫీజు రియంబర్స్మెంట్ లో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా జులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 45 ప్రైవేట్ కాలేజీలపై విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, బిల్లింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడడం వంటి అంశాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు దృష్టి సారించారు. 45 ప్రైవేట్ కాలేజీలకు 8 లక్షల రూపాయల వరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అలాగే అక్రమాలపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాలేజీలపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ కంపల్సరీ చేసినట్లు తెలిపారు. హైడ్రాకు వచ్చిన అప్లికేషన్లు ఇంటర్ బోర్డుకు ఇవ్వడంతో ఫేక్ ఎన్ఓసీల గుట్టు రట్టయినట్లు వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నామని, విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఫీజుల వ్యవహారంపై ఇంటర్ బోర్డు నిఘా పెంచింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.